నమస్కారం, వెల్కమ్ టు 6 టీవీ. తెలంగాణలోని అతి పెద్ద కుంభమేళ జాతర మేడారం. అసలు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టత ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఆ జాతర యొక్క రహస్యం ఏంటి అన్న దాని గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు కిరణ్ శర్మ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురుగారు, మనకి ఆసియా ఖండంలోని అతి పెద్ద కుంభమేళ జాతర ఏదైనా ఉంది అంటే అది మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ నెల 21 నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి అంటున్నారు. సో ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, భక్తులు కూడా వెళ్ళడం రావడం అనేది జరుగుతుంది. అసలు మేడారం సమ్మక్క సారమ్మ జాతర అసలు హిస్టరీ ఏంటి, అసలు దానికి అంత ప్రత్యేకత, అంత గుర్తింపు ఎలా వచ్చిందంటారు? ఒక్కసారి దాని గురించి మాకు తెలియచేయరా గురువు గారు? మంచిది. ప్రేక్షకులందరూ కూడా సుస్వాగతం అండి. మంచి ప్రశ్న. ఇప్పుడు మనకి ప్రతి మాఘ మాసంలో అంటే ఎవ్రీ 2 years, ప్రతి 2 సంవత్సరాలు జరిగేటువంటిది ఒక మాఘ పౌర్ణమి రోజు జరిగేటువంటిది ఈ మేడారం జాతర. పూర్వం ఒకప్పుడు దీని పేరు పొలవాస, అంటే ఈ యొక్క ప్రాంతం పేరు పొలవాస. ఆ తదుపరి దానికి మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని, ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ములుగు జిల్లా కిందకి వచ్చింది. అది దీని యాక్చువల్ పేరు మాత్రం పొలవాస. ఎక్కడైతే మేడారం జాతర జరుగుతుందో దాని పేరు పొలవాస అంటారు దాన్ని. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఇప్పుడు ప్రస్తుతం ములుగు జిల్లా కింద అది ఏర్పడింది. అక్కడ మేడారం జాతర జరుగుతుంది. సో దీనిని ఎప్పటి నుంచి ఇది ప్రశస్తంగా అయింది అని అడిగితే 1261 సంవత్సరం, క్రీస్తు శకం 1261 సంవత్సరం, అంటే దాదాపు 800 సంవత్సరాలు అయిపోయింది. సో ఆ సంవత్సరంలో కాకతీయ ప్రతాపరుద్రుడి యొక్క పరిపాలన జరుగుతుంది మన దేశంలో. మేడి అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, దాన్ని మేడి రాజు అనేటువంటి వ్యక్తి దాన్ని పరిపాలిస్తుండేవాడు, మేడి రాజు గారు. సో ఇది ఎప్పుడు జరిగింది ఈ స్టోరీ అంతంటే 1262 నుంచి దాదాపుగా 1324 వరకు, దాదాపు ఈ యొక్క 62 సంవత్సరాల పరిధిలో ఈ యొక్క కార్యక్రమం అంటే ఈ జాతర విశేషాలు జరిగినాయి బాగా. అంటే అప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఇవి. అయితే ఇప్పుడు మనకి ఇంతకుముందు ప్రభుత్వం అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2014లో దీనిని ఈ జాతీయ పండుగగా పరిగణించి, ముందు రాష్ట్రంలో ఉన్నతమైనటువంటి పండుగ పరిగణించి వాళ్ళు ఉత్సవం చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా మనకి మరి ఇది ఎప్పుడు ఉంది అని అంటే, గిరిజనులందరూ కూడా అంటే కోయవాళ్ళు గిరిజనులందరూ కూడా ఒకప్పటి కాలంలో బ్రిటిష్ వారు కూడా రాకముందు కొంత మొఘలు సామ్రాజ్యంలో ఉన్నటువంటి సమయంలో కొన్ని మన దేవాలయానికి కూడా మన అన్ని విధ్వంసం జరిగాయి. సో ఆ సమయంలో ఈ కోయదలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పూజలు చేయాలి, విగ్రహాలు ప్రతిష్ఠించాలి అనేది సాధ్యం కాదు. కనుక వీళ్ళందరూ చేశారంటే వరదేవతలను పూజించారు. అంటే వాళ్ళు కోయదలు ఎప్పుడు కూడా చెట్టును పుట్టని పూజిస్తారు వాళ్ళు. సో అంటే ఇందులో ఒక అర్థం గుర్తుపెట్టుకోండి, మన యొక్క సనాతన ధర్మంలో ప్రకృతిని మనం ఎక్కువ ప్రేమిస్తాం. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిని పూజించడం, ఈ రెండు మన జాతకంలో మన యొక్క జీవన శైలిలో రెండు కూడా మనకి ఆవిర్భావై ఉన్నాయి మనకి. కాబట్టి ఇక్కడ మేడారం జాతర విషయంకి వస్తే 1262 సంవత్సరంలో మేడిరాజు అనేటువంటి వ్యక్తి ఈ విధంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఈ కోయదొరలకి గిరిజనులందరూ కూడా ఒక చెట్టు కింద పాముల నీడల్లో ఒక చెట్టు కింద ఒక అమ్మాయి ఏడుపు వినపడింది. చిన్న బాలిక పేరు పాప ఏడుపు వినపడింది. వెంటనే వాళ్ళందరూ వెళ్ళి చూసరికి అమ్మాయి ఆ పాము నీడల్లో ఆ పాములతో ఆడుకుంటూ అమ్మాయి ఆడుతూ ఉంది. చూసి అందరు కూడా ఆశ్చర్యపోతారు. పాపను తీసుకొచ్చి పెద్ద చేస్తారు. మేడిరాజు కన్న కూతురులాగా పెద్ద చేసి బాగా ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి ఆ యొక్క గ్రామంలోకి వచ్చిన వేళా విశేషంతో వాళ్ళందరికీ కూడా సిరి సంపదలు బ్రహ్మాండంగా అభివృద్ధి పొందుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా కుల మత భేదం లేకుండా అందరికీ కూడా ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, ఆరోగ్యాలు బాగుపడడం, ఇవన్నీ కూడా వాళ్ళు చూసి ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, చాలా మందికి స్టోరీ తెలియదు. ఇక్కడ బెల్లం మనం బంగారంగా ప్రవర్తిస్తారు కదా, ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కడైతే ఆ పాప పుట్టిందో ఆ పాప ఏడు పాపడానికి వీళ్ళు బెల్లం పెట్టేవాడు. ఎప్పుడు కూడా తాటి బెల్లం పెట్టేవాడు. ఆ పిల్ల ఆ బెల్లం తిన్నప్పుడే సంతోషపడేది. మిగతా ఏ పదార్థం పెట్టినా అమ్మాయి ఏడుస్తూ ఉండేది. ఇది చాలా మందికి విషయం తెలియదు. ఇది నాకెలా తెలిసిందంటే, నేను మా తాతయ్య గారిని అడిగాను, అసలు ఏంటి ఈ ప్రాంతంలో ఇలా ఉంటుందా, అసలు ఈ బెల్లం మీకు ప్రాసెస్ అంటే, ఇలా అమ్మాయికి పెట్టినటువంటి బెల్లం వల్ల ఇప్పుడు చిన్నపిల్లలకు ఒక పదార్థం ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ పదార్థాన్ని వాళ్ళు ఇంట్రెస్ట్ తింటారు, దాని మక్కువ ఎక్కువ ఉంటుంది. అలా ఆ యొక్క పాప ఆ బెల్లం తినడం వల్ల మనకి అమ్మవారికి బెల్లం సమర్పించడము, బంగారం సమర్పించినటువంటి భావన ఏర్పడింది. అంటే అప్పట్లో బెల్లం చాలా ఖరీదైనది. లవంగాలు కానీ బెల్లము కానీ యాలకులు 12 సంవత్సరాలు చాలా విశేషమైనటువంటి ఖరీదైనవి. ఇప్పుడు బంగారము కంటే కూడా 500 రెట్లు ఎక్కువ రేటు ఉండేవి అవి. అంత రేటు ఉండేది వాటికి. అందుకే ఈ మొఘలులు ఇతరత్ర బ్రిటిష్ వాళ్ళందరూ కూడా మన లవంగాల పంటల్ని యాలకుల్ని ఇక్కడ దోచుకుపోయారు వాళ్ళు, మన బంగారాన్ని వదిలిపెట్టేసి. సో కాబట్టి సరే ప్రస్తాంశాలకు వచ్చేసరికి ఈ మేడారంలో ఈ యొక్క అమ్మాయి పేరే సమ్మక్క అని పేరు పెట్టారు. అమ్మాయికి సమ్మక్క అని పేరు పెట్టాడు మేడిరాజు గారు. అమ్మాయి యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని అంటే ఈ మేడిరాజు గారు చక్రవర్తి లాంటి వాడు, అంటే ఒక సామంతరాజు గాని చక్రవర్తి. దాదాపుగా 76 సామంతులకి ఆయన చక్రవర్తి.
ఈ పరిగణనలో అతనికి మొత్తం కూడా ప్రతాపరుద్రుడు అనేటువంటి వాడు మనకి చక్రవర్తిగా మహాచక్రవర్తిగా ఉన్నాడు. ఆ యొక్క పరిపాలన ఉన్నాం, కాకతీయ ప్రతాపరుద్రుడి పరిపాలన ఉన్నప్పుడు ఈ యొక్క మేడారం అనే ఉత్సవం, ఈ యొక్క అమ్మవారి రావడం జరిగింది. ఆ సమయంలో ఈ కప్పం కట్టే విషయంలో ఈ మేడిరాజుకిను మరియు ఈ సారాలమ్మ కుటుంబాలకి కొద్దిగా గొడవ జరిగింది. కాకతీయ ప్రభుత్వం కప్పం ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి అడిగేసరికి 2 సంవత్సరాలు అయింది బాకీ పెట్టని చెప్పేసి గట్టిగా అడుగుతారు. వీళ్ళు మా కరువులు వచ్చేసి మేము కట్టలేమని చెప్తారు. దాని విధంగా ప్రతాపరుద్రుడు ఏకంగా యుద్ధానికి వచ్చేస్తాడు, సామంతరాలతో యుద్ధానికి వచ్చేస్తాడు. అందరూ కూడా యుద్ధంలో బ్రహ్మాండంగా యుద్ధం చేస్తుంటారు. దానికి ముందుగా ఈ మేడి రాజు గారి కుమార్తెటువంటి సమ్మక్కని పగిడిద్దరాజు అంటారు, ఆయనకు సామంతుడు, ఆయనకిచ్చి వివాహం చేస్తాడు. ఎవరు? ఈ మేడి రాజుకి మేనలుడే, పగిడిద్దరాజు సొంత మేనలుడు ఇచ్చి వివాహం చేస్తారు. సంతోషంగా వాళ్ళు కాపురం చేస్తుంటారు. ఈ సమ్మక్కకి అందరు చాలా మంది అనుకుంటారు సమ్మక్కకి చెల్లెలు సారాలమ్మ అనుకుంటారు. సారాలమ్మ చెల్లెలు కాదు, సారాలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే వాళ్ళు 3 సంతానం. ఎవరికి? పడిగిద్దరాజు మరియు సమ్మక్కకి 3 సంతానం. ఈ 3 కూడా చాలా మంచి బ్రహ్మాండంగా ఎదుగుతుంటారు. అందరు యుద్ధ రీతులు నేర్చుకుంటారు, మంచి పరిపాలన సాగిస్తుంటారు, అందరూ ఆనందంగా ఉంటారు. ఈ కరువు కాటకాల వల్ల ప్రతాపరుద్రుడు ఎప్పుడైతే యుద్ధం ప్రకటించాడో ఈ యుద్ధంలో తప్పకుండా పాలు పంచుకోవాలి కదా అనేసి ఈ పగిడిద్దరాజు సమ్మక్క యుద్ధంలోకి వెళ్తారు. యుద్ధంలో వెళ్ళిన తర్వాత విరోచితంగా పోరాడుతుంటారు. కానీ ప్రతాపరుద్రుడి సైన్యం పెద్దది, ఆ సైన్యం పెద్దది కాబట్టి వీళ్ళు అలసిపోతుంటారు. అప్పుడు మళ్ళీ 2వ రంగంలోకి సారాలమ్మ దిగుతుంది. సారాలమ్మ విరోచితంగా పోరాడుతుంది. దాదాపుగా మీకు తెలుసో తెలీదో చాలా మందికి విషయాలు చెప్పారు, కొన్ని వేల సైన్యాల్ని అమ్మ ఈ సారాలమ్మ గారు యుద్ధంలో అందరినీ చంపేస్తుంది, చాలా వేల మందిని. ఈ సంహరించేసరికి అప్పుడు అమ్మాయికి సారాలమ్మ ఇక గెలుస్తామనేటువంటి భావనకు వచ్చినప్పుడు ఈ సమయంలోనే పగిడిద్దరాజుని దొంగచాటు ద్వారా పొడి చేస్తారు. పగిడిద్దరాజు దొంగచాటుకు పొడి చేస్తారు. ఆయన చనిపోతాడు. ఈ బాధడుకొని ఇక సారాలమ్మకి ఇంకా ఆవేశంతో ముందుకెళ్ళి ఈ నా సారాలమ్మ మరియు నాగులమ్మ ఇద్దరు కూడా ఇంకా విరుద్ధ పోరాడుతూ ఆ సైన్యంలో వీళ్ళు కూడా మరణిస్తారు. ఈ విషయం తెలుస్తున్నటువంటి జంపన్న, ఈ తమ్ముడు అంటే సారాలమ్మ తమ్ముడు జంపన్న వచ్చేసి ఇక నాగులక్క చనిపోయింది, సారాలక్క చనిపోయింది, ఇక నేనెందుకు అని చెప్పేసి ఆయన పక్కనటువంటి సంపెంగ వాగు అనేది ఒక వాగు ఉంది అక్కడ, అంటే ఒక చెరువు లాంటిది. ఆ వాగు పారుతూ ఉంటుంది. ఆ వాగు చాలా లోతైంది, దాదాపుగా 18 మీటర్ల లోతు ఉండేది. అది 18 మీటర్ల లోతు. ఇప్పుడు అంతా చెప్తున్నాం కదా, మనము పెరుగుతున్న కొద్దీ మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అటువంటి మంచినీటి వాగును కూడా కుదించేసి ఇప్పుడు మన స్నానానికి నీళ్లు లేకుండా అయిపోయినాయి. అక్కడ కేవలం నీళ్లు చల్లుకుంటున్నారు, పంపుల ద్వారా నీళ్లు పోస్తున్నారు మనకి. అటువంటి దౌర్భాగ్య స్థితి మనది. సరే, ప్రస్తాంశంలో వచ్చేసరికి ఆయన ఆ వాగులో దూకి చనిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ మాట విన్నటువంటి వెంటనే ఈ సమ్మక్క చాలా బాధపడి ఇంకా ప్రతాపరుద్రుడి మీదకి దానికి వెళ్తుంది, డైరెక్ట్ ప్రతాపరుద్రుడి మీదకి వెళ్ళిపోతుంది. వెళ్తున్నప్పుడు ఆమెను కూడా దొంగచాటుకు ఒక సైనికుడు ఆమెని వెన్నుక నుంచి వెన్నుపోటు పొడుస్తాడు, అంటే వెన్నులో పొడి చేస్తాడు. ఆ బాధతో విలవిల్లాడుతూ తను అడవిలోకి వెళ్ళిపోయి వెడలోకి వెళ్ళిపోతుంది. ఈ సైన్యం అంతా కూడా వెళ్తారు, ఆమెకి ఇక్కడ కనిపించదు. గిరిజనులు కూడా పారిపోయి లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆ అమ్మాయి వెళ్తూ మాయమైపోతుంది. అంటే ఖచ్చితంగా దొరికింది వనదేవతనే, మాయమైంది దేవతనే. కాబట్టి అమ్మవారు మాయమే చోటు వెళ్ళేసరికి అక్కడ ఒక భరిణి, కుంకుమ భరిణి ఆకారంలో ఒక భరిణి కనపడుతుంది. సువర్ణమైనటువంటి బంగారంతో భరిణి కనబడుతుంది. ఆ భరిణిని తీసుకుని వాళ్ళు, అమ్మవారు మనకి ఇది భరిణి మనకు అప్పచెప్పింది, ఇది మనం ఈ దీనిని పూజిస్తే మనకి క్షేమంగా చెప్పేసి అందరు కూడా బాధపడుతూ సరే ఒక రకంగా అమ్మవారిని పూజిస్తుంటారు. ప్రతాపరుద్రుడు యుద్ధం చేసిన తర్వాత ఎందుకు ఇంత యుద్ధం జరిగిందని చెప్పి తెలుసుకొని వెళ్ళేసరికి అక్కడ ఇలా అమ్మవారి దగ్గరికి, అయ్యో నేను అనవసరంగా యుద్ధం చేశానే, ఒక బలహీనులపై యుద్ధం చేశాను, నా యొక్క ఉనికి నేను పోగొట్టుకొని చెప్పేసి బాధపడుతూ యుద్ధం విరమణ చేసి వెంటనే ఆ తల్లికి భక్తుడైపోతాడు, సమ్మక్కకి భక్తుడిగా మారిపోతాడు, పగిడిద్దరాజు కూడా భక్తుడిగా మారిపోతాడు. మారిపోయి అక్కడి నుంచి ఆయన ఇప్పటి నుంచి 2 సంవత్సరాలు కప్పం కట్టక్కర్లేదు, అసలు మేడారం వాళ్ళు ఎవరు కూడా ఆ ప్రాంతం వాళ్ళు కప్పమే కట్టకూడదు, అవసరం లేదు, మేమే ఇస్తామని చెప్పేసి ఆయన 5 సంవత్సరాలు సరిపడేటువంటి ధాన్యాన్ని, వస్తువుల్ని, సువర్ణాభరణాలు అన్ని కూడా ఆ గ్రామాలకి, తాడువాయి కానివ్వండి, జగిత్యాల కానివ్వండి, ఇతరత్ర ఉన్నటువంటి వరంగల్ చుట్టూ మేడారం చుట్టూ అన్ని ప్రాంతాలు కూడా ఆయన సంపద ఇచ్చాడు. అలా ఆనందంగా ఉంటూ అప్పుడు అనుకున్నాడు ఈ ప్రతాపరుద్రుడు, అరే ఇక్కడ అమ్మవారి కదా మనకి, మరి ఇక్కడే ఒక జాతర మనం చేద్దాం, అమ్మవారిని ప్రతి సంవత్సరం చేద్దాం అని చెప్పేసి చెప్తారు. మరి పౌర్ణమి ఎందుకు వచ్చింది, మాఘ పౌర్ణమి అనేది ప్రత్యేకంగా చేయాల్సింది. ఇక్కడ మాఘ పౌర్ణమి రోజునే అమ్మవారు వాళ్ళకి గిరిజన కనబడడం, మాఘ పౌర్ణమి రోజునే అమ్మవారు అవతరణ ధరించడం, రెండు ఒకేసారి జరిగాయి. కాబట్టి ఆ సమయం కాబట్టి మాఘ పౌర్ణమి విశేషంగా ఉంటుంది. కానీ గిరిజనులు, ఇతరత్ర ప్రాంతీయాల వాళ్ళందరూ కూడా ప్రతి 2 సంవత్సరాలు జరిగేటువంటి ఈ యాత్రని, అలాగే ఈ యొక్క వేడుకని, జాతరని, అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ కుంభమేళ అంటారు దీన్ని. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసి ఛత్తీస్గఢ్, రాజస్థాన్ నుంచి, మరి ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది జాతరకు వస్తారు. అలాగే మనకి నాగోబా దేవాలయం, ఆదిలాబాద్ లో నాగోబా జాతర కూడా ఉంటుంది.
దానికి కూడా విశిష్టత ఉంది. సరే, ప్రస్తుతం మేడారం జాతర విశేషంలో మనకి ఈ జాతరకి 4 కోట్ల మంది దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా అక్కడ అమ్మవారికి రూపం అనేది ఉండదు. అయితే ఇక్కడ విశేషం ఏంటి, సమ్మక్కకి సారాలమ్మకి పేరు వచ్చింది, మరి నాగులమ్మకి జంపన్నకి ఎందుకు పేరు రాలేదని అడిగితే, ఈ సంపెంగ వాగులో జంపన్న కాలం చేశాడు కాబట్టి ఆ జంపన్న వాగుగా మారింది ఆ పేరు. ఈ సంపెంగ వాగు పేరు జంపన్న మంది. ఆ నీరు స్నానం చేస్తే పునీతులు అవుతారు, అంటే పుణ్యతీర్థ స్నానం ఆచరణ అవసరం అని చెప్పేసి జంపన్న వాగులో స్నానం చేసి ఆయనని, నాగులమ్మని అక్కడ 3 గిద్దలు పెట్టి పూజిస్తారు. మీకు చాలా మంది తెలియదు, 3 గిద్దలు ఉంటాయి. 3 ఉంటాయి, 3 గద్దెలు అంటారు. అంటే మేడారంలో 3 గద్దెలు ఉంటాయి. అంటే సమ్మక్క సారక్క గద్దె కాకుండా ఇంకా ఇంకో 3 ఉంటాయి. చాలా మంది విషయం తెలుసుకోండి. ఆ 3 జాతరలు, ఒకటి సమ్మక్కకి సారాలమ్మకి, ఒకటి పగిడిద్ద రాజుకి, ఇంకొక 3 వచ్చేసరికి ఈ యొక్క నాగులమ్మకి మరియు జంపన్నకి, మరియు అక్కడ ఉన్నటువంటి వీర సైనికుడు ఈ సైన్యాధ్యక్షుడు ఉంటాడు, అతనికి కూడా గిద్దె కట్టారు. అందుకే 5 గద్దెలు ఉంటాయి మనకి అక్కడ. సో 3 మాత్రం ప్రశస్తంగా ఉంటాయి, మిగతా 3 మాత్రం వెనకాల ఇక్కడ అడవిలో మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే వనదేవతలు వెళ్తున్నప్పుడు చాలా మంది లోపలికి వెళ్ళి అక్కడ నివేదనలు చేస్తారు. మరొక 2 రోజులు జరుగుతాయి లోపల అడవిలో, ఇంకా 2 పూజ జరుగుతాయి. అక్కడికి ఎవరు రానివ్వరు, ఎందుకంటే చాలా చిట్టడివి అది. అంటే ఇప్పటికి కూడా భయంకరమైన అడవి, పుల్లు సంతరిస్తారు, అన్ని కూడా అట్లా ఉంటాయి కాబట్టి అక్కడ ఎవరు రానియరు. వీళ్ళే వెళ్ళి 2 రోజులు అక్కడ మళ్ళీ పూజ చేసి వీళ్ళందరూ వెనక్కి వచ్చేస్తారు. సో కాబట్టి ఆ రోజు నుంచి మాఘ పౌర్ణమి రోజున మాత్రమే ఈ యొక్క మేడారం జాతర విశిష్టంగా జరుగుతుంది. ఆ జాతరలోనే ఈ యొక్క పుణ్యతీర్థ స్నానం చేసి అమ్మవారికి ఏదైతే ఇష్టమైన పదార్థం అమ్మవారి తిని ఉండిందో ఆ పదార్థాన్ని మనం అక్కడ బంగారంగా నైవేద్యంగా సమర్పణ చేసి మొక్కులు తీర్చుకుంటాం. ఇది మేడారం జాతర యొక్క విశిష్టత. అలాగే గురువుగారు, మనకేంటంటే మీరు చెప్పారు ఇందాక, అమ్మవారు యుద్ధం చేస్తూ వెళ్ళి అడవిలోకి వెళ్ళి అదృశ్యం అయిపోయారు, అదే కుంకుమ భరణిగా మారింది అని చెప్పేసి మీరు అన్నారు. ఇప్పుడు అక్కడ మనం మొక్కులు చెల్లించుకోవడానికి ఎలా అయితే బెల్లాన్ని సమర్పిస్తామో, అలాగే కుంకుమ భరణి కూడా అక్కడ ఒక ప్రత్యేకత ఉంది గురువుగారు. కుంకుమ భరణిలని ఎందుకు సమర్పిస్తారు అన్నది కూడా ఒకటి, అక్కడ అమ్మవారు రూపంగా భావించడం ఒకటి. రెండోది దీర్ఘ సుమంగళి యోగం. వనదేవత భర్త చనిపోయిన వనదేవత కదా. ఇక్కడ చాలా మంది అడుగుతారు, ఏమంటే దేవత అంటున్నారు, దేవత మనిషితో యుద్ధం చేయలేకపోయిందా అని అడిగితే, తన యొక్క రాముడు అంటే ఇప్పుడు కృష్ణుడు రాముడు అందరూ పుట్టారు కదా, అంటే వాళ్ళు యుగ యుగాలు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళు దేవుళ్ళేగా, ఎందుకు వాళ్ళు అంతర్ధానం అయిపోయారు అంటే వారి యొక్క రాక కొంతవరకే ఉంటుంది. ఆ తదుపరి మన యొక్క మన విద్యుక్తి ధర్మాన్ని చెప్పి వెళ్తారు, బాబు ఇగో ఈ పనులు చేసుకోవాలి అని చెప్పి వెళ్తారు. అంటే ఇక్కడ పరోక్షంగా కూర్చుదాం మనం. అంటే యాక్చువల్ గా ఒకటేమో కథ చూసాం మనం, పరోక్షంగా చూడంటే ప్రకృతిని కాపాడుకొని చెప్పడం. మీరు ప్రకృతిని కాపాడండి, అడవిని కాపాడండి, నీళ్ళని కాపాడండి, పర్వతాలని కాపాడండి, అప్పుడు మీకు వృద్ధి ఉంటుంది అని చెప్పడం తప్ప అన్ని తోయేసేయండి, మీరు అన్ని బిల్డింగ్లు కట్టేసేయండి, అపార్ట్మెంట్లు కట్టేసేయండి అంటే ఎక్కడెక్కడ ఏ నగరాల్లో ఎటువంటి చోట్ల మునిగిపోతున్నా ఇప్పటికీ మనకు తెలుస్తున్న విషయం. ఇప్పుడు చెప్తే అది బాగుండదు కాబట్టి చెప్పట్లేదు మనం. తప్పకుండా మనందరం ప్రకృతిని ఎంత ప్రేమించి ఎంత కాపాడుకుంటే మనకి యశస్సు బాగా పెరుగుతుంది. ఈ భరణికుని అర్థం ఏంటంటే దీర్ఘ సుమంగళి యోగం అని, యశస్సు పెరగడం. ఇప్పుడు మనం నుదుటిలో పెట్టేటువంటి బొట్టు మనకి ఎంత కళని కనిపిస్తుందో, ఆ కుంకుమ భరణి ఆడపిల్లకి దీర్ఘ సుమంగళి యోగ్యతని, అలాగే ఆనందకరమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగిన భావనతోని అక్కడికి ప్రసాదంగా మనం భరణిని కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. అంటే ప్రసాదంగా తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది బెల్లము తెచ్చుకొని ప్రసాదంగా తింటూ ఉంటారు. మరి చాలా మంది అంటారు, ఇన్ని లక్షల క్వింటాల బెల్లం వస్తుంది కదా, ఏం చేస్తారు? ఈ బెల్లం అంతా కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి అందరు కూడా పంచే ప్రయత్నం చేస్తారు. చెప్పారు 4 కోట్ల వరకు భక్తులు వస్తారు అని చెప్పేసి. 4 కోట్ల మందిలో ఆల్మోస్ట్ అందరూ మొక్కులు చెల్లించుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే నిలువెత్తు బంగారం అని చెప్పేసి అని ఇస్తారు, కొంతమంది నార్మల్ గా ఇస్తారు. సో ఆ బెల్లం అంతా ఏం చేస్తారు? బెల్లం అంతా కూడా ఒక పదార్థాలు తయారు చేసి, అంటే ఆ అన్ని ప్రసాదాలుగానే విక్రయిస్తారు. అన్ని ప్రసాదాలుగానే తిరిగి భక్తులందరూ కూడా ఇచ్చేస్తారు. దాన్ని అక్కడక్కడ ఇచ్చేస్తుంటారు, వెంటనే ఇస్తుంటారు. ఎంత లేదా దాదాపు 5-6 కోట్ల క్వింటాళ్ళ బెల్లం వస్తుంది. ఆ బెల్లం తీసుకొచ్చేసి, అంటే ప్రభుత్వం మరి దాన్ని ఇంకా ఏదైనా పదార్థంగా తయారు చేసి ఇస్తారో తెలియదు. అట్లాగే మనకి ఇక్కడ తెలంగాణలో బొంగులు అంటారు, అంటే మురుమరాలు అంటారు. ఆ మురుమరాలు బొంగులు బెల్లం కలిపే ఇస్తారు. అక్కడ కలిపి ప్రసాదంగా తీసుకొని అందరూ తింటారు. దాదాపు తెలిసి ఈ ప్రసాదం పంచడానికి సరిపోతుంది. అందరికీ తెచ్చినట్టుగా పంచేస్తారు, అసలు ఏమి ఉంచరు అక్కడ. అసలు ఆ పౌర్ణమి అయిపోయిన తర్వాత అసలు ఏమి ఉండవు అక్కడ. రెండోది జాతర అందరూ 3 రోజులే అనుకుంటారు, 29 రోజులు జరుగుతుంది జాతర. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోతుంది. లేదు, జనవరి 28 స్టార్ట్ అయింది. జనవరిలో అమావాస్య అయిపోయిన మరుక్షణం స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి, మాఘ పౌర్ణమి వెళ్ళిపోయినటువంటి 5 రోజుల వరకు కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు జనాలు తగ్గుతూ ఉంటారు. ఆ తర్వాత కూడా మార్చి కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. మీరు చూడండి, మార్చి ఫస్ట్ వీక్ వరకు జరుగుతూనే ఉంటుంది. ఇది అంటే అక్కడ విశేషం అంతే, ఆ ప్రాంతానికి విశేషం. అక్కడ ప్రత్యక్షంగా మన దేవుళ్ళు కనపడరు, కానీ ఆ కోయదలు కట్టినటువంటి అంటే కొన్ని కర్రలకి
అలంకారం తీసుకొస్తారు. అమ్మవారి అలంకరణ ఈ విధంగా తీసుకొస్తారు. ఉంటుంది అని. సో అలా తీసుకొని వాటికి మనం నమస్కారం చేసుకోవాలి. అది 1-2 రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు మీకు పెట్టరు. 1 or 2 days మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ వనదేవతల్ని వనంలోకి పంపించేసేటువంటి ఆచారమే కనబడుతుంది. అక్కడ వనంలో కూడా ఇంకొక గుడి లాంటిది ఉంటుంది కదా? అసలు ఎక్కడ కూడా గోపురం లాంటి దేవాలయం అడవులు ఎక్కడ లేదు, అక్కడ మరి గద్దెలే ఉన్నాయి. అంటే చెప్తారు కదా, చిలకలగుట్ట నుంచి అమ్మవారు వస్తారు, తల్లి కూతురు ఇద్దరు వచ్చిన తర్వాత ఇక్కడ స్థాపిస్తారు. ఇక్కడ స్థాపించిన తర్వాత జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఎక్కడ పడిగిద్దరాజు కొండ నుంచి చిలుక అడవులోకి వెళ్ళిపోతాయి. అదే అక్కడ కూడా చిన్న గుడి లాంటిది గుడి లాంటిది లేదు, అక్కడ కూడా గద్దెలు లాంటివి. కేవలం అక్కడ గద్దెనే, కేవలం గద్దెలే. ఈ యొక్క వనదేవతల్ని అక్కడ పంపించేసి రావడం వీళ్ళు. ఈ రోజు వరకు కూడా అక్కడ ఏం జరుగుతుంది తర్వాత ఇంతవరకు ఎవరికి తెలియదు. ఆ వస్త్రాలు, ఆ కట్టెలు పెట్టినటువంటి ఏమైనా ఇంతవరకు అదృశ్య రూపమే తప్ప ఎవరికి దృశ్య రూపంగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇది నేను ప్రత్యక్షంగా మా తాతగారు ఉన్నటువంటి వ్యక్తిని మేము అడిగినాం. అంటే మా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటాం అసలు ఏంటి కథ ప్రశస్తి. ఇప్పుడు సోషల్ మీడియా ఉందిగా తెలుస్తోంది, కానీ అప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకుని వెళ్ళేవారట. అప్పట్లోనే దాదాపుగా 1,00,000 మంది వెళ్ళేవారట. ఏది 12th century 13th centuryలోనే 1,00,000 మంది వెళ్ళేవారట. అంటే ఈ యాత్ర అప్పుడు 4 రోజులే ఉండేది, ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువ ఉండేది కాబట్టి ఎక్కువ మంది వెళ్ళి రోడ్ సౌకర్యం లేదు. ఈ ప్రారంభం నుంచి ఎక్కడి నుంచి మనకి జగిత్యాల నుంచి అడవి, మనకి అప్పుడు జగిత్యాల నుంచే మనకి అడవి ప్రారంభమయ్యేది. ఇప్పుడంటే అడవి పోయింది, తాడ్వాయి కూడా పట్టణం అయిపోయింది. ఇప్పుడు తాడ్వాయి ఇప్పుడు లేదు, అసలు తాడ్వాయి పడిన ఊరేది ఎవరు తెలియదు. ఊరు మాత్రమే అన్ని రోడ్లే, సిమెంట్ రోడ్లే అన్ని. కానీ మేడారం దాటిన తర్వాత మాత్రం మనకి అడవి ప్రారంభమవుతుంది. అక్కడ మాత్రం ఇంకా వాగు అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఆ గద్దెలకే మనం పూజ చేసుకునే ఆచారం ఇప్పటికీ కూడా ఉంది. అదే ఆచారం, అదే కుంభమేళ, అదే మేడారం జాతర మనకి. ఓకే గురువు గారు, మీరు మనకి తెలంగాణలో కాకుండా ఆసియా ఖండంలోనే మహా కుంభమేళ జాతర అంటే మేడారం కాబట్టి ప్రతి ఒక్క దేవునికి ప్రతి ఒక్క దేవాలయానికి ఒక గోపురం అనేది ఉంటుంది. మరి ఇంత పెద్ద జాతరకి గోపురం అనేది లేకుండా ఎందుకు అలా ఉందంటారు? ఇది అమ్మవారి కోరిక అని చెప్తారు. అంటే నాకు తెలిసినటువంటి విషయం కొంతవరకు పెద్దవాళ్ళు అడిగితే, అంటే అట్లీస్ట్ మనకి ఇట్లా పైన వరకైనా ఉండాలి కదా, అలా కూడా లేదు. ఆచ్ఛాదన అనేది ఉండాలి. అయితే ఎందుకు లేదు అంటే అమ్మవారికి అటువంటి ఆచ్ఛాదన అందరికీ నేను కనపడాలన్న భావనతో అమ్మవారు వద్దు నాకు ఎటువంటి దేవాలయం నిర్మించారు. మధ్యలో కూడా 14వ శతాబ్దంలో నిర్మించినట్టు తెలిసినట్టు ఒక సిమెంట్ గద్దె కట్టేసి నిర్మించితే అది కూలిపోయిందని చెప్పారు మనకి. అంటే పూర్తి కూలిపోయిందని చెప్పారు. అది కూడా మనకి 14వ సంవత్సరంలో చైత్రశుద్ధ రోజునే, చైత్రశుద్ధ బాడ్యమి రోజునే, అంటే ఉగాది వెళ్ళిన మర్నాడు జరిగింది ఆ విషయం. కాబట్టి ఆ రోజున అది కూలిపోయింది. అది అంటే కట్టారు కాబట్టి అదే కూలిపోయింది, పూర్తి కూలిపోయింది. అప్పటి నుంచి ఎవరు కట్టలేదు. కళలో కొంతమందికి వచ్చేసి నాకు ఎటువంటి దేవాలయం అక్కర్లేదు, ఎక్కడి నుంచైనా నన్ను జనాలు చూడాలి, నన్ను చూస్తే తరించాలి, వాళ్ళు కనపడాలన్నటువంటి భావనతో సమ్మక్క చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది ఆ విషయంలో. అందుకే మీకు ఇక్కడ నాగులమ్మ తల్లికి కూడా ఒక విశేషమైన పూజ ఉంటుంది. అక్కడ నాగులమ్మ తల్లికి కూడా గద్దెలో మనకి నాగబింబాలు పెడతారు. సంతానం లేని వారు నాగులమ్మ ప్రీతి కొరకే చిన్న చిన్న రాగి నాగబింబాలు, వెండి బింబాలు తీసుకొచ్చి అక్కడ ఆ ప్రసాదంలో హుండీలో అవి కూడా వేస్తుంటారు. సంతానం పొందే నిమిత్తమై అవి చేసే వాళ్ళు ఉంటాయి. కళ్యాణం కాని వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రతిమల్ని వేయడం, అంటే సుబ్రహ్మణ్య స్వామి దోషం ఉన్న వాళ్ళు, సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ నాగులమ్మ తల్లికి ఎక్కువ పూజ చేస్తారు. ఎవరికి? సారాలమ్మ చెల్లెలు, అంటే సమ్మక్క రెండవ కూతురు సారాలమ్మ చెల్లెలు. కాబట్టి ఆవిడకి సమర్పించేటువంటి అవకాశం ఎక్కువ. అంటే ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి అక్కడ. అక్కడికి వెళితే తెలుస్తుంది. కానీ ఈ రద్దీలో వెళ్తే మాత్రం మనకి ఏ స్టోరీ తెలియదు. ఇంకొకటి, ఇవన్నీ కూడా ప్రాంతీయ ఆచారం, గిరిజనులవి. అక్కడ శ్రీచక్రం కానీ, ఎటువంటి శ్రీచక్రాలు కానీ, ఎటువంటి మంత్రం కానీ అక్కడ జరగదు. కేవలం గిరిజనుల యొక్క వారి యొక్క ఆచారం ప్రకారం మనకి దప్ప పూజలు, ఇంకెటువంటి పూజలు కానీ, మంత్రాలు బ్రాహ్మణులు చేయడం, బాపనులు చేయడం అనేటువంటిది ఇక్కడ లేదు, అటువంటిది లేవు. కానీ మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి ఆ మోసాలని జాగ్రత్తగా చూసుకుంటూ ఎవరిని నమ్మకుండా దూరం నుంచి నమస్కారం చేసుకుని రావడం మంచి తప్ప అనవసరంగా లోపల అంటూ వెళ్ళి ఇబ్బంది పడేటువంటి ప్రయత్నం చేయకండి. లోపల ఏమి కనపడదు, కేవలం అమ్మవారి గద్దె, ఆ 4 వైపులా అమ్మవారికి వస్త్రాలు కడతారు, పసుపు వస్త్రాలు కడతారు. ఆ ముక్కులు చెల్లించిన వాళ్ళు కూడా పసుపు వస్త్రాల కింద బెల్ల ముక్క కట్టి దానికి కడతారు, ఆ గద్దెకి కట్టి వస్తుంటారు. కర్రలు పెట్టారు అక్కడ, వాడికి ముక్కులు చెల్లించుకొని అమ్మ మేము వచ్చిందని చెప్పడానికి. నువ్వు వచ్చినావంటేనే అమ్మవారు చూస్తుంది, నువ్వు చూసినట్టే నేను. కాబట్టి మరి ప్రత్యేకంగా కట్టకండి. కొంతమందికి ఆచారం, ఇప్పుడు బీదవారికి ఎంత చూసినా తనివి తీరదు. ఇప్పుడు బీదవారికి ఎంత చూసినా అమ్మ నేను వచ్చాను, నన్ను కూడా ఇక్కడ తప్పించుకున్నావు తల్లి అనేటువంటి భావన. ఆ తల్లికి అదే కావాలి. పెద్దవాడు, గొప్పవాడు, ధనవంతుడు, ఆడ మగ అటువంటి ఏవీ లేకుండానే అమ్మవారి కనిపిస్తుంది. కాబట్టి ఆ మొక్కులు వాళ్ళు ఎక్కువ దగ్గరికి వెళ్ళి ఇంకా చాదస్తంగా కట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటివి కట్టాల్సిన అవసరం లేదు. మీరు చూశారు అంటే అమ్మవారి గద్దెని, తప్పకుండా మీకు అనుకున్నటువంటి పనులు జరిగే అవకాశం ఉంటుంది. ఆ యొక్క సమ్మక్క, సారాలమ్మ, పడిగిద్దరాజు మరియు నాగులమ్మ తల్లి మరియు జంపన్న స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. మనిషి రూపంలో వచ్చినటువంటి వనదేవతలు వాడు తప్ప మనుషులు అనేటువంటి భావన మీరు పెట్టుకోవద్దు. భగవంతుడు మనిషి రూపంలో వచ్చిన
ధర్మం కొరకు ఆయన వనదేవత రూపంలో నుంచి మనుషు రూపంలోకి వచ్చి మనల్ని కాపాడడానికి వచ్చాడు కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ చూసి నమస్కారం చేసుకొని ఆ యొక్క వాగునీళ్లు కాస్త చల్లుకుంటే చాలు మనకు పుణ్యం కలుగుతుంది. అనవసరంగా మనం ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండి అనవసర అనాచారాలు చేయకండి, ఆ యొక్క జాతరని నష్టం కలిగించకండి అని తెలియజేసుకుంటున్నాను. గురువుగారు, ఇప్పుడు మనకి అమ్మవారికి ఇంకొక అవతారం అంటే దుర్గాదేవి అవతారం కాకుండా ఎట్లా అయితే మనకు అవతారాలు ఉంటాయో, సో అట్లా ఇట్లా సమ్మక్కకి సారలమ్మకి మరొక అవతారం ఏమైనా ఉందంటారా? లేదు, ఇటు మీరు మంచి ప్రశ్న ఇది. అంటే ఈ వనదేవతలు ఈ మధ్య కొత్త కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి సమ్మక్క ఉపగుడిది అమ్మవారి అవతారం అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉంటారు. సమ్మక్కకి సారాలమ్మకి వనదేవతలు వాళ్ళు, ఎక్కడ అడవి ఉంటే అక్కడ వాళ్ళు ఉన్నట్టే కాబట్టి వారికి మరొక రూపంలో ఒక దేవాలయం అనేది లేదు. కాబట్టి మీరు ఎటువంటి అవన్నీ అపప్రదలు అవి నమ్మకూడదు. సమ్మక్క సారాలమ్మ జాతర అక్కడ మాత్రమే వనదేవతలు, అక్కడ మాత్రమే గుడి, అంతకు మించి ఎక్కడ లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గురువు గారు, మరి మీరు చెప్పారు మేడారం యొక్క విశిష్టత ఏంటి, అక్కడ సమ్మక్క సారలమ్మ వారిని ఏ విధంగా పూజించాలన్న దాని గురించి. అలాగే ఏంటంటే వేములవాడ అక్కడ టెంపుల్ దర్శించుకున్న తర్వాత మేడారాన్ని దర్శించాలి అనేసి చెప్తున్నారు. సో అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది నేను కూడా ఎక్కడ కూడా పురాణాల్లో కానీ ఇతరత్ర అంటే నేను మా పెద్దవాళ్ళని అడిగినప్పుడు అటువంటి మొక్కులు లేవు. అంటే వేములవాడ వెళ్ళి అలా రాజన్నని దర్శనం చేసుకొని అటు నుంచి అక్కడికి వెళ్ళాలన్నటువంటి సంప్రదాయం అయితే ఎక్కడ లేదు. కొంతమంది ప్రాంతాల మొక్కులు అంటే ఎలాగో దారిలో కదా ఆన్ ది వేలో కాబట్టి స్వామివారిని ఇక్కడ వేములవాడ రాజన్నని దర్శనం చేసుకొని ఆ స్వామివారికి మొక్కులు తెచ్చుకొని, అంటే అక్కడ వేములవాడలో విశేషంగా మనకి ఎద్దుల్ని స్వామివారికి అప్పచెప్తారు, అంటే కాడి కట్టేస్తారంటారు వాటిని. అలా స్వామివారి యొక్క వేములవాడ స్వామివారి జాతర అంటే దర్శనం చేసుకొని వెళ్దామన్నటువంటి భావన తప్ప ప్రత్యేకంగా వేములవాడ ఖచ్చితంగా వెళ్ళి అక్కడ మేడారం వెళ్ళాలి కంటే కుదరదు. ఎందుకంటే సరే ఇటువైపు నుంచి అంటే మేడారం వెళ్తవచ్చు, మరి అటువైపు వచ్చేవాళ్ళు అటువైపు ఆదిలాబాద్ వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ వేములవాడ వచ్చి వెళ్ళాలి కదా, సో వాళ్ళు నేరుగా వచ్చేస్తారు, అంటే డైరెక్ట్ గా వచ్చేస్తారు. కాబట్టి అలాంటి మొక్కులు ఇక్కడ ఎక్కడ లేవండి. అలాంటి కేవలం ఇక్కడున్న ప్రాంతం వాళ్ళు దారిలో వెళ్తూ స్వామివారిని అలాగే వేములవాడ తర్వాత మీకు ఏడుపాయల జాతర కూడా ఉంది, ఏడుపాయల దేవాలయం కూడా ఉంది, అది కూడా చూసుకుంటే వెళ్తారు కొంతమంది. అంటే ఒక రూట్ పెట్టుకుంటారు, ఒక 4 రోజులు మనం అట్లా వెళ్ళొద్దామని చెప్పేసి అలా పెట్టుకునే వాళ్ళు తప్ప ఈ వేములవాడకి అక్కడ మేడారం జాతి ఎక్కడ కూడా లింక్ అనేది లేదు, మొక్కులు అనేవి ఏం లేవు. జస్ట్ అక్కడ స్వామి దర్శనం చేసుకుని వెళ్ళడం తప్ప ఖచ్చితంగా వెళ్ళాలనే విషయంలో మీకు ఎటువంటి అది లేదండి. అలా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా మందికి అనుమానం ఎటువంటి చాలా ఉన్నాయి. గురుగారు, అలాగే ఏంటంటే మనం దేవాలయానికి ప్రవేశించే ముందు గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాతే అప్పుడు అమ్మవారిని దర్శించుకోవాలి అనేసి అంటారు. ఇక్కడ గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకుంటేనే మీ మొక్కులు చెల్లుబాటు అవుతాయి అనేసి అంటున్నారు. సో వాస్తవం. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, చిన్న కథ చెప్తాను, మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తిరుమల వెళ్ళిన వాళ్ళు తప్పకుండా తిరుమల వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ముందు వరాహస్వామి దర్శించుకోవాలి. ఇది మనకి స్వామివారి పురాణంలోనే విష్ణు పురాణం స్పష్టంగా చెప్పబడింది. అంటే విష్ణుమూర్తి వరాహస్వామికి అసలు తిరుమల క్షేత్రం ఎవరిది? వెంకన్న స్వామిది కాదు, అదంతా కూడా 7 కొండలు కూడా వరాహస్వామి వారి మాత్రమే, ఆయన అధికారి దానికి. సో కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకుంటాడు, బట్ నీ మీద కాలు పెడుతున్నానని కొండ మీద అంటే మరి మొత్తం నువ్వు ఆధీనం అయిపోతావు, నువ్వు వచ్చావంటే నీ వైపు అయిపోతుంది అంత మరి నా పరిస్థితి ఏంటని అడిగితే, ఎప్పుడైతే నీ వరాహస్వామి దర్శనం చేసుకొని కనుక నా దగ్గరకు వస్తారో అప్పుడు మాత్రమే దర్శన ఫలితము కలుగుతుంది అన్నటువంటి ఒక రూల్ ని ఆయన పెడతారు, ఒక పత్రాన్ని పెడతాడు. అలాగే ఇక్కడ కూడా మనకి గట్టమ్మ గడిను అంటే ఆ గట్టమ్మ యొక్క గద్దెను మనం దర్శనం చేసుకుని దేవాలయ దర్శనం చేసుకుంటేనే సమ్మక్క సారాలమ్మ యొక్క మనకి దర్శన భాగ్యం కలుగుతున్నటువంటి వాస్తవము. ఇది నేను అనుకోవడము నాగులమ్మ తల్లి గద్దె అనుకుంటున్నాను. అంటే గట్టమ్మ దేవాలయం నాగులమ్మ తల్లి కోరకు చేసినటువంటి ఘట్టం అనుకుంటున్నాను నేను. అటువంటి నిజంగానే ఇది ఆచారంలో ఉంది. అంటే ఈ దేవాలయం దర్శనం చేసుకుంటేనే అమ్మవారి అమ్మవారి గద్దెల్ని దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉన్న విషయం వాస్తవించబడింది. ఇది ఆచారంగా పెట్టింది. నేను కూడా మాత్రం నాగులమ్మ గద్దె అనుకుంటున్నాను. ఈ ఘట్టాన్ని దర్శించుకునే తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది. శుభమస్తు. నమస్కారం. సో చూసారు కదండి, ఇది మేడారం యొక్క విశిష్టత, అలాగే దాని ప్రత్యేకత, అక్కడ మొక్కులు చెల్లించుకున్న వారికి ఎటువంటి ఫలితం కలుగుతుంది అన్న వాటన్నిటి గురించి, అసలు మేడారం యొక్క ప్రత్యేకత గురించి గురువు గారు మనకి తెలియజేశారు. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 TV.